రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ కార్యాలయాన్ని ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల నాయకులు ముట్టడించారు. 12వ PRC ప్రకటన, పెండింగ్ డిఏలు, బకాయిలు చెల్లింపు తదితర డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘాల నేతలు ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరిని తప్పుపడుతూ తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు ప్రభుత్వం ఏవైతే మేనిఫెస్టోలో హామీలు ఇచ్చిందో ఆ హామీల అమలు చేయనందుకు నిరసనగా ఫ్యాప్టో రాష్ట్ర వ్యాప్తంగా పికెటింగ్ కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. ప్రధానంగా అధికారంలోకి వచ్చిన వెంటనే మీ PRC కమిటీ వేస్తాం, అదేవిధంగా మధ్యంతర ప్రకటిస్తాం. ఏవైతే గతంలో మీకు పెండింగ్ బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలన్నీ కూడా సకాలంలో తీరుస్తాము. అదేవిధంగా ఈ CPS ఉద్యోగులకు ఇబ్బంది కలిగించేటటువంటి CPS విధానాన్ని కూడా సమీక్షించి మెరుగైనటువంటి పెన్షన్ విధానం ఇస్తామని చెప్పి అనేక హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం 2 సంవత్సరాలుగా ఇంకా ఏ అంశం మీద కూడా చర్చించినటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భంలో రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు ఇవ్వడము, ఆ ఫ్యాప్టో పిలుపు మేరకు ఈరోజు ఈ కడప కలెక్టరేట్ దగ్గర ఈ పికెటింగ్ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఎవరికి ఉద్యోగులకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి ఈ PRC కానీ IR కానీ అదేవిధంగా పెండింగ్ బకాయిలు కానీ వెంటనే చెల్లించాలని చెప్పి కోరుకుంటున్నాం. అధికారంలోకి రాకముందు ఉద్యోగుల సమస్యలన్నీ కూడా మా దృష్టిలో ఉన్నాయి. మేము ఫ్రెండ్లీ ప్రభుత్వము, అధికారంలోకి వచ్చిన వెంటనే వాటన్నింటినీ కూడా పరిష్కరిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా నోరు మెదపడినటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఈ ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని కూడా తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద పికెటింగ్ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో కడప జిల్లా కార్యాలయం వద్ద ఈరోజు పికెటింగ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబించిందని, ప్రభుత్వం మారితే, పాలకులు మారితే, అధికారులు మారితే మా సమస్యలు పరిష్కారం అయితే విద్యారంగం బాగుపడుతుందని భావించాం. అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోయింది. అయినా ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చిన్న చూపు చూస్తూ ఉంది. మాకు 2023 నుంచి వర్తించాల్సిన PRC గురించి ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్పందించడం లేదు. అలాగే బకాయిలు ఈ 30,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ బకాయిలు ఉన్నాయి, అవి చెల్లించలేదు. పెండింగ్ డిఏలు 4 పెండింగ్ డిఏలు ఉన్నాయి, ఆ డిఏలు కూడా చెల్లించకుండా నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉంది. అలాగే EL ఎన్కాష్మెంట్ ఇప్పటికి 2022 నుంచి 4 సంవత్సరాల కాలంగా ఉద్యోగులకు EL ఎన్కాష్మెంట్ ఇవ్వటం లేదు. అందుకోసం మేము ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాలను నిర్మించాం. అందుకోసం మేము ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సినటువంటి PRC, IR అలాగే డిఏలు, ఆర్థిక బకాయిలు, EL 2020 నుంచి అన్ని చెల్లించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లక్ష్మీరాజా, ఫ్యాప్టో నాయకుడు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 28 జిల్లాల్లో ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ల పికెటింగ్ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఫ్యాప్టో భాగస్వామ్య పక్షాలందరూ కూడా హాజరు కావడం జరిగింది. అందులో భాగంగా టెట్ అనేటువంటిది గతంలో అనేకమైనటువంటి ఎంట్రన్స్ టెస్ట్ రాసి మామూలుగా B.Ed కానీ మామూలు D.Ed కానీ చేయడం జరిగింది. తర్వాత ఎంట్రన్స్ టెస్ట్ రాసి మళ్ళా పోస్టు పొందినటువంటిది ఆంధ్రప్రదేశ్లో జరగడం జరిగింది. ఈ ఉపాధ్యాయులందరికీ కూడా టెట్ అనేటువంటిది సమాన ప్రాతిపదికగా ప్రత్యేకమైనటువంటి టెట్ నిర్వహించేటప్పుడు నిర్వహించకూడదని మేము కోరుకుంటున్నాం. అయినా ప్రభుత్వం అనేది సంవత్సరానికి 2 సార్లు టెట్ నిర్వహిస్తామంటున్నది. అది కూడా ఇప్పుడున్నటువంటి సిలబస్ ఆధారంగా ఎవరి సబ్జెక్టులో వాళ్లకు అదే విధంగా నిర్వహించాలని కోరుకుంటున్నాం. సంగమేశ్వరరెడ్డి, ఫ్యాప్టో చైర్మన్, కడప జిల్లా. ప్రధానంగా ఏదైతే ఉద్యోగ ఉపాధ్యాయులు ఎంతో ఆశతో 2 సంవత్సరాల క్రితం
తమ కలలుగన్న ప్రభుత్వం వచ్చిందని, ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో ఆశతో ఉత్సాహంగా ఎదురు చూశారు. కానీ ఈ పరిస్థితుల్లో గత 2 సంవత్సరాల నుంచి కూడా అనేక ప్రాతినిధ్యాలు, అనేక అర్జీలు ఈ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆర్థికపరమైన విషయాలైతేనేమి, ఆర్థికేతర అంశాలైతేనేమి అనేక అంశాలపైన ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేసినప్పటికీ గత 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు చెల్లించాల్సిన 12వ PRC కమిషన్ను ఇంతవరకు ఏర్పాటు చేయకపోవడం, అలాగే ఇప్పటికీ కూడా ధరల పెరుగుదల ఆకాశానికి అంటుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా 5 DAలు పెండింగ్లో ఉండడం, 25,000 కోట్ల బకాయిలు ఇప్పటికీ చెల్లించకపోవడం, చనిపోయిన వారికి కూడా మట్టి ఖర్చులకు కూడా ఇంతవరకు ఇవ్వకపోవడం, దాదాపు 960 మంది ఉపాధ్యాయులు ఎవరైతే మరణించారో వాళ్ళ యొక్క పిల్లలకు కారుణ్య నియామకాలు చేపట్టడంలో కూడా ఈ ప్రభుత్వము కారుణ్యం లేకుండా ఈరోజు ప్రవర్తిస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో హెల్త్ కార్డులు, మెడికల్ రీఎంబర్స్మెంట్లు, హెల్త్ కార్డులు ఏమాత్రం పనికిరావడం లేదు. కేవలం ఉద్యోగుల ప్రాణాలు కావని సందర్భంగా మేము ప్రభుత్వాన్ని, పాలకులను ప్రశ్నిస్తున్నాం. వారికి అనారోగ్యం కలిగితే ముంబైకి, సింగపూర్కి వెళ్ళి చికిత్స చేసుకుంటున్నారు. మరి మేము లక్షలాది రూపాయల డబ్బులు వెచ్చించి ట్రీట్మెంట్ పొందితే, ట్రీట్మెంట్ తీసుకుంటే దానికి సంబంధించిన మెడికల్ రీఎంబర్స్ బిల్లులు 2 సంవత్సరాలప్పటికి కూడా వాళ్ళకి ఇవ్వడం లేదు. అది కూడా 1,30,000 కంటే ఎక్కువ రూపాయలు డబ్బులు వచ్చే పరిస్థితి, 30% కంటే ఎక్కువ డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు చాలామంది మెడికల్ రీఎంబర్స్మెంట్కి అప్లై చేసుకొని మరణించిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎంతోమంది ఉన్నారు. మరి అదేవిధంగా ఈరోజు CPS రద్దుకు సంబంధించి ఒక విధానమైన ప్రకటన కావాలని కోరాం. అలాగే ఉపాధ్యాయులకు 30 ఏళ్ళ సర్వీస్ వచ్చినప్పటికీ కూడా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ కావాలని చెప్పేసి ఏదైతే సుప్రీంకోర్టు తీర్పును అనుగుణంగా తీసుకున్నారో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు విద్యా హక్కు చట్ట సవరణ ప్రభుత్వాల యొక్క చేతల్లోనే ఉండే అంశం కాబట్టి విద్యా హక్కు చట్టాన్ని సవరించిన తర్వాత ఏదైతే టీచర్లకు 20-30 సంవత్సరాల సర్వీస్ కలిగిన వాళ్ళకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, విధులైన పరిస్థితుల్లో ఆఫ్లైన్ విధాల్లో టెట్ నిర్వహించాలని సందర్భంగా మనవి చేస్తూ పెన్షనర్లకు కూడా అడిషనల్ క్వాంటా ఆఫ్ పెన్షన్ను పునరుద్ధరించాలని మేము కోరుతా ఉన్నాము ఈ సందర్భంగా. కాబట్టి ఈ దిశగా ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతోనూ, జేఏసీలతోనూ చర్చించి 12వ PRC కమిషన్ను ఏర్పాటు చేసి 30% మధ్యంతర వృత్తిని ప్రకటించాలని ఫ్యాప్టో కడప జిల్లా శాఖ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. UTF కడప జిల్లా అధ్యక్షుడు, ఫ్యాప్టో కడప జిల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు అనేక రకాలైనటువంటి హామీలను ఇచ్చింది. అందులో ప్రధానంగా తాము అధికారం చేపట్టిన వెంటనే ఈ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులకు మెరుగైనటువంటి వేతనాలను అమలు చేస్తామని, పెండింగులో ఉన్నటువంటి అన్ని రకాల ఆర్థిక బకాయిలను చెల్లిస్తామని, DAలను సకాలంలో చెల్లిస్తామని, అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు జీవన మరణ సమస్యగా ఉన్నటువంటి కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ నిజమని చెప్పి నమ్మి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు సహకరిస్తే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 2 సంవత్సరాలు పూర్తయిన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు 12వ PRC అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఉద్యోగులకు DAలు చెల్లించకపోతే ఉద్యోగులు ఎలా జీవిస్తారని చెప్పి ప్రతిపక్షంలో మొసలు కన్నీరు గార్చినటువంటి కూటమి పెద్దలు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు 5 DAలు పెండింగ్లో ఉన్నటువంటి విషయాన్ని మర్చిపోయినటువంటి పరిస్థితి ఈరోజు కానొస్తా ఉంది. కేవలం బకాయిల విషయంలో కొద్దో గొప్ప చెల్లించారు కానీ ఇవాళకి కూడా 25,000 కోట్ల పైబడి ఇంకా బకాయిలు ఉన్నాయంటే మరి ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వ వైఖరి ఏంటో అర్థమవుతా ఉంది. అదేవిధంగా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే CPS విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఆ వైపుగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడం దుర్మార్గం. అదేవిధంగా కరోనా మహమ్మారిలో మరణించినటువంటి ఉద్యోగుల కుటుంబాలకు ఇప్పటికీ కూడా కారుణ్య నియామకాలు చేపట్టకపోవడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా ఈరోజు ఫ్యాప్టోగా భావిస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దిగివచ్చి ఉద్యోగ ఉపాధ్యాయుల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించాలని, వెంటనే 12వ PRCని అమలు చేసి PRC అమలయ్యే వరకు 20%, 29% మధ్యంతర వృత్తిని
విడుదల చేయాలని, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి 5 డిఏలను తక్షణం విడుదల చేయాలని, అదేవిధంగా రోడ్ మ్యాప్ ప్రకటించి నిర్ణీత గడువులోగా బకాయిలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ ఆందోళన మరింత తీవ్ర స్థాయిలో తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.